ఎన్నికల వరకే రాజకీయాలు. అభివృద్ధిలో పార్టీలతో సంబంధం లేకుండా అందరూ సమానమేనని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 32వ డివిజన్ జాంపేట ఫిష్ మార్కెట్ అభివృద్ధికి 21,50,000తో ఆదిరెడ్డి శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32వ డివిజన్ పరిధిలోని జాంపేట ఫిష్ మార్కెట్, బాలయోగి స్ట్రీట్ అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. జాంపేట ఫిష్ మార్కెట్ ఆధునీకరణ దశాబ్దాల చరిత్ర కలిగిన జాంపేట ఫిష్ మార్కెట్ స్లాబ్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని, ముఖ్యంగా వర్షాకాలంలో స్లాబ్లు లీక్ అవుతూ వ్యాపారులకు, వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం 22 లక్షలను కేటాయించి మరమ్మత్తు పనులు చేపట్టిందని, స్లాబ్ మరమ్మతులు లీకేజీ సమస్య లేకుండా స్లాబ్లను బాగు చేయడం, ఫ్లోరింగ్, డ్రైనేజీ నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థను, ఫ్లోరింగ్ను మెరుగుపరచడం జరుగుతుందని, ఎన్నికల వరకే రాజకీయాలు, అభివృద్ధిలో అందరూ సమానమేనని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 32వ వార్డు జాంపేట ఫిష్ మార్కెట్ ఏదైతే ఉందో ఇది ఫిష్ మార్కెట్కి ఒక హబ్. దశాబ్దాలుగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఇవన్నీ నిర్మాణం జరిగి అలాగా కాస్త శిథిలావస్థ పరిస్థితుల్లో ఉన్నాయి. నేను పదే పదే చెప్తాను, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏది కావాలో అదే చేస్తున్నాం. ఇక్కడ ప్రజలు ఇప్పుడు ఎండాకాలం కూడా బాగానే ఉంది. వర్షాకాలం వచ్చే టైంకి స్లాబులు లీక్ అయిపోతున్నాయి, నీరు కింద కారుతూ ఉంది. వీళ్ళు వచ్చిన కస్టమర్లనే చూసుకోవాలా, లేకపోతే పైనుంచి నీరు కారుతుంటే గొడిగెట్టుకొని కూర్చోవాలా? ఇది మా ఇన్ఛార్జ్ గారు తెలియచేయడం. సుమారు 6 నెలలు పట్టింది అసలు ఏ విధంగా చేద్దాం అన్నది. ఈరోజు 22 లక్షలతోటి జాంపేట ఫిష్ మార్కెట్లో అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తం స్లాబులు రిపేర్లు చేస్తాం. ఫ్లోరింగ్ కూడా డ్రైనేజ్ సరిగ్గా బయటికి వెళ్ళకపోతే ఎక్కడికక్కడ నిలవబడిపోతే కష్టం. ఆ ఫ్లోరింగ్ రిపేర్ చేస్తాం. పైన జిఐ షెడ్ ఉంది, దాన్ని రిపేర్ చేసి పెయింటింగ్ చేసి ఫ్లోరింగ్ కూడా సరిచేసి వాళ్ళకి ఈ 2 స్లాబుల మధ్యలో ఉన్న స్పేస్లో పైకి వెళ్ళడానికి ఇప్పుడు దాకా అవకాశం లేదు. నిచ్చినేసుకొని పైకి వెళ్ళి శుభ్రం చేసేది. అలా కాకుండా పైకి చుట్టూ గోడ కట్టి పెట్టగోడ పైన క్లీన్ చేసుకోవడానికి వెళ్ళడానికి కూడా మెట్లు వేయించే అవకాశం ఈరోజు కూటమి ప్రభుత్వం ఇస్తుందని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఈ 22 లక్షలతో పాటు ఈ వార్డులో మాకు ఎన్నికల సమయం నుంచి కూడా గత 5 సంవత్సరాలు కూడా ఒకటే అడిగాం. చాలా మెయిన్ రోడ్ అది, బాలయోగి స్ట్రీట్ చాలా పెద్దది. గత 5 సంవత్సరాలు కూడా అడుగుతూనే ఉన్నాం. ఎందుకంటే జాంపేట ఈ వీధులు చాలా చిన్నవి ఉంటాయి.